సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఇక ల్యాడల్ నుండి హాట్మెంట్ బకెట్లు కూడా కుప్పకూలాయి. పెద్ద మొత్తంలో కూడా ద్రవం పడడంతో పలువురు కార్మికులు మృతి చెందగా మరో కొందరికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుండి ఇక ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తోంది. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరసింహ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహ, చెప్పండి, ప్రమాదం ఏ రేంజ్లో జరిగింది అండ్ ప్రస్తుతం అక్కడ క్షతగాత్రుల పరిస్థితి ఏంటి, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? సాయిరామ్, చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో అయితే భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఇది చూసిన ఏదైతే ఎస్ఎంఎస్ విశాఖ స్టీల్ ప్లాంట్ SMS2 విభాగంలోని ఏదైతే లిక్విడ్ ల్యాడిల్ నుంచి ల్యాడిల్ పేలిపోవడంతో ఒక్కసారిగా యొక్క ద్రవం ఏదైతే ఆ ద్రవము ఏదైతే అప్పుడే ఉన్నటువంటి కార్మికులపై అయితే పడంతో పలువురికి గాయాలైనట్లు, అదేవిధంగా మరికొందరు చనిపోయినట్లు కూడా స్థానికంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకుంటే ఈ యొక్క ప్రమాదము 1500 డిగ్రీల ఏదైతే ల్యాడిల్ ద్రవాన్ని వేడి చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ల్యాడిల్ పేలిపోవడంతో కూడా ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికే 8 మంది చనిపోయారని, అదేవిధంగా పలువురికి గాయాలైనట్లు కూడా అధికారికంగా అయితే ఇప్పటివరకు సమాచారం అందలేదు. అదే స్థానికంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వారిని వేరైతే క్షతగాతులని వెంటనే వారిని ఎవరైతే చనిపోయిన వారిని, అదేవిధంగా ప్రమాదానికి కారణమైన వారిని వెంటనే రెస్క్యూ చేసి సమీప KGH ఆసుపత్రికి అయితే వారిని మెరుగైన వైద్యం కొరకు అయితే ఆసుపత్రికి తరలిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇంకా కూడా వారిలో కూడా ఈ యొక్క ద్రవంలో కూడా ఇంకా మరి కొంతమంది ఉండొచ్చని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా చూసుకుంటే ఈ యొక్క ప్రమాదంలో కూడా ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చరవాణి ద్వారా సంబంధిత అధికారులను ప్రమాదానికి గల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా చూసుకుంటే మెరుగైన వారికి వైద్యాన్ని అందించాలని అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఏదైతే ఘటనపై కూడా సంబంధిత అధికారులు కూడా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పలు సూచనలు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమని ఈ ఘటన ఏదైతే ల్యాడిల్ ఈ యొక్క ఏదైతే 1500 డిగ్రీల ల్యాడిల్ 15 డిగ్రీల వేడి చేస్తున్న ల్యాడిల్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ యొక్క ఘటన సంభవించిందని కూడా ఒకవైపు అధికారికంగా చెప్పని స్థానికమైనటువంటి సిబ్బంది, అదేవిధంగా స్థానికులు అటువైపు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. హుటాహుటిన ఏదైతే రెస్క్యూ సిబ్బంది అటు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వారిని హుటాహుటిన KGHకి అయితే అంబులెన్స్ సుమారు 2-3 అంబులెన్స్ ఇక్కడ ఏదైతే ఘటనా స్థలానికి చేరుకొని అంబులెన్స్లను వెంటనే ఆ యొక్క ఘటనకి సంబంధించి కూడా వారిని క్షతగాతులను అయితే విశాఖ KGHకు తరలిస్తున్నారు. అధికారులు కూడా అటు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని వాటికి ఏదైతే చర్యలను ఇంకా చాలామంది ప్రమాదాలు చిక్కుకొని ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. సాయి, రైట్ నరసింహ, ఒక విధంగా చూసుకుంటే పరిస్థితి మరింత భయానకరంగా మారినట్టుగా తెలుస్తుంది. మన విజువల్స్ కూడా కనబడుతున్నాయి. సో లోపల ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది, అలాగే దీనికి సంబంధించి కూడా ఎంతమంది మృతి చెందే అవకాశం ఉంది, అక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఒకవేళ ముందే తెలుసుంటే కనుక ఎందుకు సహాయక చర్యలు కానీ ముందుగా ఫైర్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఎందుకు పెట్టుకోలేకపోయారు? ఇంత పెద్ద స్టీల్ కంపెనీకి సంబంధించి కూడా యాజమాన్యం ఏమంటోంది? అది చూసుకుంటే ఈ యొక్క ఘటనలు విశాఖ స్టీల్ ప్లాంట్లోని ఘటనలు కూడా ఇదే విధంగా తరచూ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ చాలామంది వరకు కూడా అటు కాంట్రాక్ట్ కార్మికులు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా ఈ ప్రమాదాలకి గురయ్యి మృతి చెందుతున్నారు. చూసుకుంటే ఈ యొక్క ఏదైతే కూడా ఈ ప్రమాదానికి ముందే అంచనా వేయకుండా ఈ తరహా ఘటనలు జరగడం పట్ల అటు స్థానికంగా సిబ్బంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకుంటే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా తరచూ ఈ తరహా ఘటనలు జరుగుతున్నా కూడా అటు సిబ్బంది కూడా ప్రజాప్రతినిధులు కూడా మూకుమ్మడిగా కూడా ఏమాత్రం కూడా దీనిపై కూడా చర్యలు చేపట్టకపోవడం కూడా ఒకవైపు కూడా నిదర్శనమని కూడా మనం భావించవచ్చు. ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు కూడా జరగడం కూడా దురదృష్టకరమైన కూడా ఒకవైపు కూడా సిబ్బంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైనా ప్రమాదానికి సమాధానం సంబంధించి కూడా సమగ్ర నివేదిక ప్రకారం కూడా దర్యాప్తు కూడా చేస్తున్నట్లు ఒకవైపు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని దీనిపై కూడా పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సాయి, రైట్, థ్యాంక్ యూ నరసింహ.
రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సిసిడి విభాగంలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగసిపడుతున్నాయి. లాడర్ నుండి కూడా హాంట్మెంట్ బకెట్లు కుప్పకూలిపోయాయి. పెద్ద మొత్తంలో ద్రవం పడడంతో 8 మంది కార్మికులు మృతి చెందగా మరికొందరికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనా స్థలం వద్ద ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఇక ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలను కూడా సీఎంకు వివరించారు అధికారులు. ఇక అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా ఆదేశించారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక సిసిడి విభాగంలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఇక లాడర్ నుండి హాట్మెంట్ బకెట్లు కూడా కుప్పకూలాయి. పెద్ద మొత్తంలో ద్రవం పడడంతో 8 మంది కార్మికులు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం వద్ద ఫైర్ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఇక స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు కూడా చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ప్రస్తుత పరిస్థితి మరియు సహాయక చర్యలను కూడా సీఎంకు వివరించారు అధికారులు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? అధికారులు ఏమంటున్నారు? ఏమైనా మాట్లాడారా? ఏమైనా డీటెయిల్స్ చెప్పారా? ప్రస్తుతం పరిస్థితి అంతా కూడా ఇక్కడ గందరగోళంగా ఉంది. ఎందుకంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు 8 మంది దాకా చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఈ ప్రమాదం కూడా దాదాపు అనేక మంది గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడెన్ డిపార్ట్మెంట్ లో ఈ లిక్విడ్ లాడెన్ వెళ్ళిపోవడంతోనే ప్రమాదం జరిగే సమయంలో దాదాపు 8 మందిని ఆ తర్వాత కూడా గుర్తించారు. మరి 8 మందిలో కూడా ఎవరు కూడా బయటపడినట్టు కూడా దాఖలా కనిపించట్లేదు. మరి 8 మంది కూడా మృతి చెందినట్టుగానే ఆ కుటుంబ సభ్యులకి తెలుస్తుంది. అధికారికంగా అధికారికంగా గమనించినప్పుడు కూడా 8 మంది ఆచూకీ తెలియట్లేదు. కొంతమంది మాత్రం మనం చూడొచ్చు దృశ్యం కూడా మొత్తం ఒక 3 మృతదేహాలు మాత్రం బయటకు తీసుకురాగలిగారు. మిగిలిన గాయపడిన వారిని కొందరు అంబులెన్స్ ద్వారా దాదాపు కూడా 10 అంబులెన్సులు బయటకు వెళ్ళడం జరిగింది. స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళకి తగిన చికిత్స అందించేందుకు చేస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం సీరియస్ గా ఉన్న వాళ్ళని మరి విశాఖ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ కార్పొరేట్ హాస్పిటల్లో మొత్తం అందించేందుకు సేవలు చేస్తున్నారు. దాదాపు ఒక్కసారి ప్రమాదం జరిగింది దాదాపు 1500 డిగ్రీస్ ఫీల్డ్ లో ఈ స్టీల్ మెటల్ లిక్విడ్ లాడింగ్ జరుగుతుంటది. అందువల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ద్రవం కనుక ఒక్కసారిగా మీద పడితే ఎవరు కూడా బతికే అవకాశం లేదు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎముకలతో సహా కరిగిపోయే అవకాశం ఉంది. అందువల్ల మనం చూడొచ్చు మృతదేహాలు కూడా పూర్తిగా అంటే గుర్తుపట్టలేని విధంగా ఇంతవరకు కూడా ఒక్క మృతులు కూడా గుర్తుపట్టలేదు. వీళ్ళంతా కూడా స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల నుంచి పనిచేయడానికి వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులే. వాళ్ళందరూ కూడా మొత్తం ఇందులో చెందిన వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తుంది. మంటలు అయితే ఇంకా అదుపులోకి రాలేదు. మరి కాసేపట్లో మంటలు అదుపులో తెచ్చేందుకు మిగిలిన తరలించి పరిస్థితి కనిపిస్తుంది.